వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హెచ్సియు భూముల వేలంపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కిషన్ రెడ్డి లేఖ. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు భద్రత పెంచాలని సూచించిన ఇంటెలిజెన్స్. లండన్ వెళ్లి బ్రిటిష్ పాలకులను కీర్తించిన మమతా బెనర్జీ, మమతాపై మండిపడుతున్న నెటిజన్లు. రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ RC16 ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ ప్రాంతంలో అనేక వృక్ష జంతు జలం సరస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. నరసరావుపేట టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు భద్రత పెంచాలని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసిందే. వైసీపీ పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ అక్రమాల గురించి లోక్సభలో ప్రస్తావించి దేశ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. ఇది వైసీపీ పార్టీ నేతలకు దిమ్మ తిరిగేలా చేసింది. దీనితో వైసీపీ శ్రేణులను కొందరు నాయకులు రెచ్చగొట్టి దాడులు చేయించే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపారు. పెట్టుబడుల కోసం లండన్ వెళ్లిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బ్రిటిషర్లను కీర్తించడం విమర్శలకు దారితీసింది. ఐ లవ్ యూకే, మీకు మాకు చారిత్రక వారసత్వ అనుబంధం ఉంది. 190 ఏళ్లు మీరు భారత్ను పాలించినప్పుడు కోల్కత్తానే మీ రాజధాని. అక్కడ మీరు నిర్మించిన హెరిటేజ్ బిల్డింగ్స్ను నేను రోజు తలుచుకుంటా అని అన్నారు. అది వాళ్ళ సొంత డబ్బేమీ కాదని, మన మాన ధన ప్రాణాలను దోచుకుని కట్టినవేనని నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. గేమ్ చేంజర్ వంటి డిజాస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ RC16. నేడు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ను విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుకు పెద్ది అనే టైటిల్ పెట్టినట్లు చిత్ర బృందం ప్రకటించింది. గుర్తింపు కోసం పోరాటం అంటూ ఈ ఫస్ట్ లుక్కి క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.